వక్ఫ్ చట్టం అంటే ఏంటంటారు? సేవ కోసము, ముస్లింలకు సంబంధించి మత ఆచారాల కోసము అమెండ్మెంట్ జరిగిన తర్వాత ఏ వర్గాల వారికి లాభం ఉంటుందంటారు, ఏ వర్గాల వారికి నష్టం అంటారు? సర్వే చేయాలి. ఆ ప్రాపర్టీస్ని కబ్జా చేసే కబ్జాకు గురయ్యే అవకాశం ఎంత ఉందంటారు? ఆ చట్టం ప్రకారం వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా దాన్ని సవాల్ చేసే అంటారా? అవసరం అంటే రోడ్డు మీదకి కూడా వచ్చి దీనికి ఇదంతా పట్టడానికి పూర్తి అవ్వడానికి ఒక 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా? కోర్ లెవెల్లో ఎవరు ఉంటారంటారు ఈ బోర్డులో? చైర్పర్సన్ అని గవర్నమెంట్ నామినీ ఉంటాడు. మీరిచ్చే మెసేజ్ ఏంటంటారు దీనికి సంబంధించి విక్టిమ్స్ కానీ? బోర్డుకు అప్లికేషన్ పెట్టుకుంటే. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వక్ఫ్ చట్టం, వక్ఫ్ బోర్డు, ఈ పదాలు కూడా ఇప్పుడు మనం అంతా విన్న పరిస్థితి, దాని గురించి అంతా తెలిసిన పరిస్థితి. కానీ వక్ఫ్ చట్టాలు ఏం చెబుతున్నాయి, వక్ఫ్ బోర్డు ఏం చేస్తుంది? అదేవిధంగా ఇటీవల కాలంలో మరి బీజేపీ ప్రభుత్వం ఒక బిల్ కూడా తీసుకొస్తానంటూ కూడా చెప్పిన పద్ధతి, అయితే నెక్స్ట్ సెషన్లో అది క్యారీ చేస్తామంటూ కూడా చెప్పిన పద్ధతి. అయితే వక్ఫ్ బోర్డుకు సంబంధించి మరి ఏమేం చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు ఏం చెబుతున్నాయి అన్న అంశాలను మనతో పాటు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు సమరసింహారెడ్డి గారు, అడ్వకేట్ ఫ్రమ్ సంగారెడ్డి. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. సమరసింహారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్ యూ అండి. వక్ఫ్కి సంబంధించి మరి ఇప్పటికీ కొంత మాత్రమే అందరికీ పరిచయం, పూర్తి స్థాయిలో తెలియదు అసలు ఆ చట్టం ఏం చెబుతుంది, మరి అదేవిధంగా వక్ఫ్ బోర్డు అంటే ఏంటి, ఈ వివరాలు కూడా ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేయండి. ముందుగా అసలు వక్ఫ్ బోర్డు, వక్ఫ్ చట్టం అంటే ఏంటంటారు? ముందుగా వక్ఫ్ చట్టం అన్నది ముస్లింలకు సంబంధించి వారి మత ఆచారాలకు సంబంధించి చారిటీ కోసం ఓకే, వారు సేవ, మన వాడుక భాషలో చెప్పాలంటే ఒక గిఫ్ట్ లాగా ఇవ్వడం. ఎవరైనా ఒక మనిషి తను చనిపోయిన తర్వాత కానీ ఆయన బతుకున్నప్పుడు కానీ పలానా ఆస్తి, నా ఆస్తిలో నుంచి కొంత భాగము సేవ కోసము, ముస్లింలకు సంబంధించి మత ఆచారాల కోసము, వాటి కోసం ఇవ్వడాన్ని ఈ వక్ఫ్ సంబంధించి ప్రాపర్టీ అంటారు, వక్ఫ్ ప్రాపర్టీ అంటారు. అయితే ఆ దాంట్లో మొట్టమొదటిసారిగా వక్ఫ్ అన్నది ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ అని 1923లో బ్రిటిష్ వారు ఉన్నప్పుడే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఉన్న దాంట్లో ఎవరైతే ఈ ముస్లిమ్స్ ఈ మత ఆచారాల కోసం కానీ, చారిటబుల్ పర్పసెస్ కోసం కానీ ఇచ్చిన ఆస్తులని ఎవరైతే ఆ వక్ఫ్ సంబంధించి ప్రాపర్టీ ఉంటుందో ఆ ప్రాపర్టీని చూసే వాళ్ళని ముతవల్లి అంటారు. వారు మిస్యూజ్ చేయడం వల్ల ఎవరైతే రాసి ఇచ్చారో వారు చనిపోవడం వల్ల, లేకపోతే వారికి టైం లేక చూడకపోవడం వల్ల ఈ ఎవరైతే అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారో వాళ్ళని ముతవల్లి అని అంటారు. ఆ ముతవల్లి వాళ్ళు మిస్యూజ్ చేయడం, వాళ్ళ ఓన్ ప్రాపర్టీస్ లాగా వాళ్ళు ట్రీట్ చేసి ఈ వాళ్ళు ఏదైతే ఈ చారిటబుల్ పర్పస్ కోసం ఇచ్చిన ఆస్తులని, వక్ఫ్ ఆస్తులని వాళ్ళు మిస్యూజ్ చేయడం వల్ల 1923లో ఒక చట్టం తీసుకురావడం. ఆ చట్టం ప్రకారం ఏంటంటే లోకల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న డిస్ట్రిక్ట్ జడ్జి దగ్గరికి ఈ ముతవల్లి అనే అతను ఎవరైతే ఈ వక్ఫ్ ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళు కోర్టు వారి దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకొని నేనే ఈ ప్రాపర్టీని చూస్తున్నాను, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చుకుంటూ నాకు పర్మిషన్ ఇవ్వండి అన్నట్టు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. ప్రమాణపూర్వకంగా ఒక అప్లికేషన్ పెట్టుకుంటే జడ్జి గారు చూసిన తర్వాత దాన్ని అన్ని ఫైనల్ చేసిన తర్వాత అప్పుడు అది లీగల్గా ఒక వక్ఫ్ ప్రాపర్టీ లాగా కన్సిడర్ చేయబడేది. ప్రతి 3 నెలలకు ఒకసారి అక్కడ ఎంత ఆదాయం వచ్చింది, ఖర్చులు ఎంత అయింది, అవన్నీ డీటెయిల్స్ కూడా కోర్టు వారికి ఇవ్వాల్సి ఉంది. సో 1923 నుంచి అట్లా ముందు వచ్చిన యాక్ట్ స్వాతంత్రం అనంతరం కూడా అలాగే కంటిన్యూస్గా వస్తున్నది. తర్వాత 1995లో అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వక్ఫ్ యాక్ట్ అని 1995లో మరొక చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టాన్ని పక్కన పెట్టి ఆ తెచ్చే ఉద్దేశం కూడా ఏముందంటే, ఎప్పుడైతే ఇప్పుడు అయోధ్యకు సంబంధించి ఇష్యూ జరిగిందో ఆ విషయం మన అందరికీ తెలుసు. కరసేవ జరిగింది 1990లో ఒకసారి, తర్వాత 1992లో బాబరీ మసీద్ కూల్చివేత, ఇవన్నీ సంఘటనలు జరిగినప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల ఓటు బ్యాంకు దూరం అవుతుందన్న ఉద్దేశంతో ముస్లిం మత ఛాందసవాదులు, ముఖ్యంగా ముస్లిం రాజకీయ నాయకుల ఒత్తిడుల మేరకు వారిని సంతృప్తికరణ చేయడానికి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు వాళ్ళ కోసము వాళ్ళ సంతృప్తికరణకి చట్టం తీసుకురావడం ఎందుకనంటే 1995 చట్టం అంత దుర్మార్గంగా ఉంది. వన్ సైడెడ్గా వాళ్ళకి మొత్తము భారతదేశాన్ని ఎక్కడంటే అక్కడ మీరు దోచుకోవచ్చు అనేది రాసిచ్చినట్టుగా ఆ చట్టం ఉంది. కాబట్టి ఆ చట్టంని సరిచేయడం కోసం ఇప్పుడు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ దానికి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మరి కొత్తగా చేస్తున్న అమెండ్మెంట్స్ అంటే అమెండ్మెంట్స్ కోసం వెళుతున్న క్రమం మనం చూస్తున్నాం. అసలు అందులో అమెండ్మెంట్ జరిగిన తర్వాత ఏ వర్గాల వారికి లాభం ఉంటుందంటారు, ఏ వర్గాల వారికి నష్టం అంటారు, అసలు మొత్తం మీద దాని గురించి ఏమంటారు? అయితే ముందుగా 1995 ఈ వక్ఫ్ యాక్ట్లో ఏముందనేది ముందు మనం తెలుసుకుంటే దాని తర్వాత ఏ రకంగా పరిణామాలు ఏ విధంగా వచ్చినాయి మనము డిస్కస్ చేసిన తర్వాత ఇప్పుడు అమెండ్మెంట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. 1995లో తెచ్చిన వీళ్ళ చట్టం ప్రకారము ఎట్లుందంటే ముస్లింలకు సంబంధించి వాళ్ళ మత
సంస్కరణల కోసం కానీ వాళ్ళ సేవల కోసం కానీ వాళ్ళు వక్ఫ్ ప్రాపర్టీని ఇవ్వచ్చు అన్నది వాళ్ళ హక్కది, అది ఇచ్చుకోవచ్చు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా మన ఈ గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ ఈవెన్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ముస్లింలవనే కాదు, హిందువులవనే కాదు, క్రిస్టియన్స్ అవనే కాదు, ఎవరి ప్రాపర్టీ అయినా ఏ విధంగా వక్ఫ్ ప్రాపర్టీగా చేసుకోవడానికి అందులో అధికారాలు ఇచ్చారన్నది ఒకసారి మనం తెలుసుకుంటే అంటే ఏ విధంగా అంటే ఏ విధంగా ఇచ్చుకోవచ్చు ఆ చట్టం గురించి మనం ఒకసారి చూస్తే మనం ఒకసారి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 1995 చట్టం ప్రకారం కూడా ఇమీడియట్గా చట్టం తీసుకురావడంతో పాటు దాంట్లో ఏమన్నారంటే ఒక సర్వే కమిషనర్, రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కమిషనర్ని, జిల్లాల వ్యాప్తంగా మండల స్థాయిలలో కూడా అడిషనల్ సర్వేయర్, అసిస్టెంట్ సర్వేయర్ కమిషనర్ ఒకరిని అపాయింట్ చేయాలని ఆ చట్టంలో ఉంది. ఆ సర్వే కమిషనర్కి కనీస అర్హతలు ఏంటి, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండాలా, లేకపోతే ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలా, ఎవరో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండాలా, వాటి గురించి ఎక్కడ కూడా డిస్కషన్ లేదు. ఎందుకు చేయలేదంటే కావాలంటే దురుద్దేశంతో. ఇప్పుడు ఆ సర్వే కమిషనర్ పని ఏంటంటే ఆయన సర్వే కమిషనర్ ఆయన పరిధిలో ఉన్న భూమి వక్ఫ్ భూమి అంతటిని సర్వే చేయాలి. ఇప్పుడు ఆయన సర్వే చేసేటప్పుడు ఎవరైనా ఒకరు అబ్జెక్షన్ చేస్తారు. ఉదాహరణకు ఒక రైతు ఉన్నాడు, ఆ రైతుకు భూమి సంబంధించి 1 ఎకరా ఉన్నది, ఆ ఎకరా వక్ఫ్ ప్రాపర్టీ అని ఎవరైనా ఒకరు అన్నారనుకోండి, ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే వాడికి పోయి సర్వే చేయాలి. సర్వే చేసినప్పుడు ఆయన అభ్యంతరాలు చెప్తాడు, రైతు ఇది నాది ఆస్తి అని, లేకపోతే గవర్నమెంట్ ఆస్తి అని ఏదో ఒకటి చెప్తారు. అయితే అప్పుడు ఈయన ఏం చేయాలి, ఈయన ఓన్లీ సర్వేకి సంబంధించిన ఉంది కానీ వాళ్ళు ఇచ్చే పేపర్స్ ఏంది, టైటిల్ ఎవరిది, డాక్యుమెంట్ ఎవరిది, అసలు ఏ విధంగా అసలు వచ్చింది, వక్ఫ్ ఎట్లా ఏర్పడ్డది, అవన్నీ చూడడానికి ఈయనకు నాలెడ్జ్ ఉండదు. తర్వాత ఈయనకు హక్కులు కూడా లేవు. ఏమైనా ఉంటే అబ్జెక్షన్స్ ఉంటే కన్సిడర్ చేయాలి, చేసి అక్కడ సర్వే ఆపాలని కూడా చట్టంలో లేదు. ఈయనది ఏంటంటే సర్వే చేయాలి, ఆ ప్రాపర్టీస్ని మళ్ళీ బోర్డుకి లిస్టు ప్రిపేర్ చేసి ఇచ్చేసేయాలి. ఆ రైతుది నిజమైన రైతు అందులో ఉన్నాడా, లేకపోతే అది వక్ఫ్ ప్రాపర్టీ అవునా కాదా అనేది నాకు సంబంధం లేదు. ఏదైతే వాళ్ళు చూపించారో ఇది పలానా వక్ఫ్ ప్రాపర్టీ అని అంటే పోవాలి, సర్వే చేసి ఎంత ఉంది ఏందన్నది డీటెయిల్ తీసుకొని అది బోర్డుకి ఇవ్వాలి. బోర్డు వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఇచ్చిన లిస్టుని ప్రకారము గవర్నమెంట్కి చెప్పి గవర్నమెంట్ నుంచి ఒక లిస్టు నోటిఫై చేయిస్తారు, అంతే. దీని ప్రకారం ఇప్పుడు నిజానికి ఒక వ్యక్తికి సంబంధించి ఆయన ఒక ఎకరా ఉన్నది, వీళ్ళు వక్ఫ్ ప్రాపర్టీ అన్నారు, ఆ ఎకరాను వీళ్ళు వక్ఫ్ వాళ్ళు మాదే అన్నారు, అది లిస్టులో అయిపోయింది. ఆ లిస్టు కూడా లిస్ట్ నోటిఫై అయినాక ప్రజలకు అందుబాటులో ఉండే పేపర్లు ఇవ్వడము, లేకపోతే జీవోలో పెట్టడము, లేకపోతే ఎవరైతే పర్సన్ కబ్జాలో ఉన్నాడో, పొజిషన్లో ఉన్నాడో ఆయనకు నోటీస్ ఇవ్వడం, అలాంటి ప్రొసీజర్ ఏది లేదు. ఏకపక్షంగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకొక దురదృష్టకరం ఏంటంటే ఇప్పుడు ఆయనకు నోటిఫై అయింది, నా ప్రాపర్టీని వక్ఫ్ ప్రాపర్టీ అన్న సర్వేయర్ వచ్చిండు, నేను అబ్జెక్షన్ చేసినా ఆగింది అని ఆయన అనుకుంటాడు. కానీ నిజానికి ఏమైంది, అది వాళ్ళ లిస్టును ప్రిపేర్ చేసి ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని బోర్డుకు పంపిస్తారు, వక్ఫ్ బోర్డుకి, వక్ఫ్ బోర్డు గవర్నమెంట్ నుంచి ఒక లిస్టు ప్రిపేర్ చేసి అది ఫైనల్ చేసేస్తున్నారు. దానివల్ల ఆ లిస్ట్ వచ్చిన విషయం కూడా ఈయనకు తెలియదు. ఇంకొక దురదృష్టం ఏంటంటే ఆ లిస్టు ప్రిపేర్ అయిన 1 సంవత్సరం లోపల ఈయనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ట్రిబ్యునల్కి వెళ్ళాలి. అసలు లిస్టు ప్రిపేర్ అయిందని ఈయనకు తెలియదు, ఈయన ఇంటి దగ్గర ఉంటాడు. 1 సంవత్సరం తర్వాత సంవత్సరమైన ఒక నెక్స్ట్ డేనే ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీని వచ్చి కబ్జా పెట్టడానికి వస్తే ఈయనకి ఏమున్నాయి, కోర్టుకు వెళ్ళడానికి లేదు ఈ చట్టం ప్రకారం. ఇప్పుడు అక్కడికి వస్తున్నానండి, ఇప్పుడు కబ్జాకు గురయ్యే అవకాశం ఎంత అంటారు చట్టం ప్రకారం? అది మిస్యూజ్ చేస్తే ఆ చట్టం ప్రకారం ఏంటంటే ఏదైనా ప్రాపర్టీ సర్వేయర్ పోయి సర్వే చేసి ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని లిస్టులో ప్రిపేర్ చేసి ఇచ్చేసాడు అనుకోండి, అది వక్ఫ్ ప్రాపర్టీనే. మరి దాన్ని ఎలా వ్యతిరేకించవచ్చు? అదే అప్పుడు ఆ చట్టం ప్రకారం చేయాలంటే ట్రిబ్యునల్కి వెళ్ళాలి. అందులో ప్రాబ్లం ఏంటంటే ముందు ఉమ్మడి రాష్ట్రం ఉండే, ఉమ్మడి రాష్ట్రం అంటే ఇప్పుడు మనది ఇక్కడ ఆదిలాబాద్ నుంచి పెడితే ముందు ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు వరకు ఉంటుండే. ట్రిబ్యునల్ ఏముంటుంది, హైదరాబాద్లో హెడ్ క్వార్టర్లో మన క్యాపిటల్ సిటీలో ఒకటే ట్రిబ్యునల్ ఉండదు. చిత్తూరు నుంచి కానీ ఆదిలాబాద్ నుంచి కానీ 1 ఎకరాకి సంబంధించి ఎవరైనా కబ్జా గురైందంటే బాధితుడు ఉంటే అని ఇక్కడికి వచ్చి ట్రిబ్యునల్లో కొట్లాడాల్సిన పరిస్థితి. అసలు రాగలరా? ఇప్పుడు 1995 అంటే ఆ చట్టం వచ్చిన పరిస్థితిలో కనీసం అక్కడ నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడ కేసు వేయాలి, కొట్లాడాలి, ట్రాన్స్పోర్టేషన్ టైం, తర్వాత ఇక్కడ కేసు ఒక అడ్వకేట్ పెట్టుకోవాలి, కొట్లాడాలి ట్రిబ్యునల్ సంబంధించి. పోనీ దాని కాల పరిమితి లేదు, ట్రిబ్యునల్ ఇంత కాలంలో దీన్ని డిసైడ్ చేయాలన్నది లేదు. పోనీ ట్రిబ్యునల్లో కూడా బాధితునికి వ్యతిరేకంగా వచ్చింది అనుకోండి, లేదు అదే ఫైనల్, దానికి అప్పీల్ చేసే హక్కే లేదు. ఏ విధంగా మోసం జరుగుతుంది? ఇప్పుడు తాజాగా రాబోతున్న చట్టం ఏదైతుందో ఆ చట్టంలో మరి మీరు చెప్పిన సమస్యలను కూడా అధిగమించేలాగా ఉందా? ఉంది. అయితే ఇప్పుడు 1995లో ఇదొకటే, మనకు 3 రకాలుగా అందులో దోపిడీకి గురైంది. ఒకటి సర్వేయర్స్ చేసేది కదా, తర్వాత ఇంకా ముందుకెళ్తే బోర్డు ఉంది, వక్ఫ్ బోర్డుకి రిజిస్ట్రేషన్ పవర్స్ ఇచ్చారు. అంటే ఏదైనా వక్ఫ్ ఉందంటే అది వక్ఫ్ ప్రాపర్టీ కానీ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సేమ్ మనం ఏదైనా ఇప్పుడు సొసైటీ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే మనకు సొసైటీ ఒక నంబర్ ఇస్తారు, ఇది రిజిస్టర్లో ఉంటుంది కదా. సో ఇట్లా ప్రలానాది వక్ఫ్ ప్రాపర్టీ అన్నది మనం బోర్డుకు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఫైనల్ చేస్తారు. ఇందులో కూడా ఎంత ఘోరమైన ప్రొవిజన్ ఉన్నదంటే వక్ఫ్ ప్రాపర్టీ అన్నది ఎవరైనా సరే, ఏ ముస్లిం అయినా సరే ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని అప్లికేషన్ పెట్టవచ్చు బోర్డుకి. బోర్డు వాళ్ళు ఏం చేయాలి దాన్ని, ఇప్పుడు అది వక్ఫ్ ప్రాపర్టీ అని అంటున్నావు, పలానా ఇప్పుడు ఉదాహరణకు పలానా దేవస్థానానికి సంబంధించి ఒక 100 ఎకరాల భూమి ఉంది, ఆ 100 ఎకరాలలో
100 ఎకరాలు మాదే అని ఏదైనా ముస్లిం బోర్డు దగ్గర అప్లికేషన్ పెట్టొచ్చు. అప్పుడు బోర్డు ఏం చేసేయాలి, నిజమేనా మరి అక్కడ పోయినాక ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఏదైనా నోటీసులు ఇచ్చి నిజమేనా మరి గుడిదిగా మరి వక్ఫ్దా ఈయన పలానా అప్లికేషన్ పెట్టిండే అని అడగాలి కదా. అట్లా ప్రొవిజన్ ఏం లేదు. అప్లికేషన్ పెట్టిండంటే వీళ్ళు ఫార్వర్డ్ చేయాల్సిందే, రిజిస్టర్ చేయాల్సిందే. అయిన తర్వాత ఇప్పుడు ఏదైనా పలానా గుడి ఉంది అనుకోండి, ఆ గుడికి సంబంధించిన 100 ఎకరాల భూమిని బోర్డు దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే బోర్డు ఎలాంటి అభ్యంతరాలు చెప్పనక్కర్లేదు, తర్వాత ఎంక్వైరీ కూడా చేయనక్కర్లేదు. తర్వాత ఇంకొకటి, కోర్టు భావిస్తే ఎంక్వైరీ చేయాలని ఉంది, కానీ కంపల్సరీ ఎంక్వైరీ చేయాలని లేదు. ఇప్పుడు బోర్డులో ఒక దురుద్దేశంతో అందరు బోర్డు మెంబర్లు ఉండగా ఎందుకు ఎంక్వైరీ చేస్తారు? పోనీ ఎంక్వైరీ చేయాలంటే ఎంక్వైరీ చేయొచ్చు అని ఉంది, అది ఓన్లీ వాళ్ళ ఇష్టం అని, కంపల్సరీ చేయాలని లేదు, అదొక లొసుగు. పోనీ ఎంక్వైరీ చేసారు, ఎంక్వైరీ చేసిన తర్వాత అప్లికేషన్ తప్పు అని తేలింది, ఏం చేయాలి? అప్పుడు రిజెక్ట్ చేయాలి కదా. రిజెక్ట్ చేసే పవర్ లేదు బోర్డుకి ఆ చట్టం ప్రకారం. అప్లికేషన్ పెట్టిన తర్వాత సరే ఏందో అని చెప్పి వినాలంటే అబ్జెక్షన్స్ వినొచ్చు, విని ఊరుకో ఉంటుంది. వీళ్ళు చేసే పని వీళ్ళు చేయాలి. మళ్ళీ ఏం చేయాలి? వీళ్ళు దాన్ని నోటిఫై చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ నంబర్ ఇది గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ నుంచి మళ్ళీ లిస్ట్ ఫైనల్ అయిపోయినాక, ఇది ప్రాపర్టీ అని లిస్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత రిజిస్టర్లో ఎంటర్ అయిన తర్వాత కన్సల్ట్ ల్యాండ్ రికార్డ్స్కి డీటెయిల్స్ పంపించాలి. పంపిస్తే ల్యాండ్ రికార్డులో ఉన్న వాళ్ళు ఎవరు, తహసీల్ ఆఫీస్, రెవెన్యూ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళు ఇమీడియట్గా మ్యూటేషన్ చేయాలి, మార్చాలి. అంటే దేవాలయం పేరు మీద ఉదాహరణకు చెప్తున్నాను, ఉదాహరణకు ఇప్పుడు దేవాలయం పేరు మీద ఉన్న 100 ఎకరాలు అయినా సరే దేవాలయం వాళ్ళకి తెలియదు, వాళ్ళకి నోటీస్ ఉండదు, వాళ్ళ కన్సెంట్ ఉండదు, వాళ్ళ అబ్జెక్షన్స్ కూడా వినరు. అంటే ఎప్పటికల్లా తెలిసే అవకాశం ఉందంటారు? ఒకవేళ తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇలాంటి చాలా వరకు కేసెస్ మనం చూస్తున్నాం. ఎప్పుడు తెలుస్తుంది అంటే వీళ్ళు ఎప్పుడైనా మళ్ళీ పోయి కబ్జాలకు పోయి చేసినప్పుడు అప్పుడు వాళ్ళు ఏమంటారు కొట్లాడే పరిస్థితులు ఉంటేనే తెలుస్తుంది, లేకపోతే వదిలేస్తారు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం పలానా మహాకుంభమేళ ఆ భూమి అంతా మాదే అంటున్నారు. ఇదే ఇలాంటి ప్రొవిజన్స్ వల్లనే ఎవరొకరు అప్లికేషన్ పెట్టేస్తారు. అప్లికేషన్ పెట్టకపోతే ఇంకొకటి సెక్షన్ 40 ప్రకారం ఏంటంటే అప్లికేషన్ అవసరం లేదు. ఇప్పుడు బోర్డు మెంబర్స్ ఉన్నారు, వీళ్ళే పలానా దగ్గరకు పోయి వాళ్ళే సుమోటో లాగా వెళ్ళి ఆ పలానా వర్క్ ప్రాపర్టీ అని చెప్పి డిసైడ్ చేసుకోవచ్చు. ఎంత దుర్మార్గమైన చట్టం చూడండి. అందుకే ఇప్పుడు గుజరాత్లో 2-3 ఈ ఐలాండ్స్ ఉన్నాయి, అవి వర్క్ ప్రాపర్టీ అని డిసైడ్ చేసుకోరు. ఢిల్లీలో ఒక ఫ్లైఓవర్ ఉంటుంది, ఫ్లైఓవర్ పైన ఒక దగ్గర చిన్న సమాధిలాగా పెట్టేసి వర్క్ ప్రాపర్టీ డిసైడ్ చేసుకున్నారు, అంతే. దాని మీద ఏం చేయలేం ఫైనల్గా మనం. ఇది ఇంత ఒంటెత్తు పోకడలతోటి మొత్తం ఎక్కడైతే ప్రాపర్టీ అనిపిస్తుందో దాని ప్రకారం కబ్జా చేసే అధికారం ఇప్పుడు బోర్డు, ఈ వక్ఫ్ బోర్డుకు ఉంది. ఇది ఉన్న చట్టం, ఇట్లా ఇంప్లిమెంటేషన్ అదే అవుతుంది. ఈ మధ్యలో కూడా తెలంగాణలో, ఆంధ్రాలో నేను కూడా విన్నా, ఏదో 2 ఊర్ల గ్రామాలు మొత్తం వక్ఫ్ ప్రాపర్టీ అని వీళ్ళు లిస్టులో వేయించుకున్నారు. అదే మా చిన్నప్పటి నుంచి కూడా వింటుంటాం అడ్వకేట్ గారు, అంటే వక్ఫ్ ప్రాపర్టీ అని, వక్ఫ్ బోర్డు అని. యాక్చువల్గా పూర్తి పదం ఎవరికి తెలియపోయినా, నాకు కూడా అప్పటికి తెలిసేది కాదు, తర్వాత చదువుకునే టైంలో చూశాను. అయితే మొత్తానికి మరి ఇప్పుడు కొత్త చట్టంగా అనుకోబోతుంది. ఇంకా ఉన్నది, ఇంకా చెప్తాను. ఇది ఇప్పుడు బోర్డుకు సంబంధించి ఉంది కదా, వాళ్ళు ఈవెన్ బోర్డు వాళ్ళు డైరెక్ట్ సుమోటోగా వాళ్ళే వెళ్ళొచ్చు, వెళ్ళేసి ఏదైనా ప్రాపర్టీని వక్ఫ్ ప్రాపర్టీగా చేసుకోవచ్చు. అట్లా చేస్తే ఇప్పుడు బాధితులు ఉంటారు. ఇందులో నిజానికి ఈ కేసులలో హిందువులు, క్రిస్టియన్స్, ఇతర మతస్థులతో పాటు ముస్లింలు చాలా మంది బాధితులు ఉన్నారు దీంట్లో. ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో ఒక 100 ఎకరాలు అప్పుడు నిజాంకు చాలా మందికి కొన్ని ఇనాములుగా ఇచ్చాడు, కొద్దిమందికి దగ్గర వాళ్ళకి ఇచ్చారు. 50 ఎకరాలు 100 ఎకరాలు కూడా ముస్లింలకు ఇచ్చిన సంఘటనలు చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో వారసులు ఎవరు ఉండరు, వాళ్ళు చదువుకోరు. కొన్ని పరిస్థితులలో ఏమైతుంది, దాంట్లో 100 ఎకరాలు ఉందంటే ఈ బోర్డులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో లీడర్లు, లేకపోతే ఈ రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారో దాన్ని వక్ఫ్ ప్రాపర్టీగా డిసైడ్ చేపిస్తున్నారు, దాన్ని వీళ్ళే లీజ్గా తీసుకొని చేయడము, మళ్ళీ వాళ్ళే వాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ బాధితునికి నాది మా తాతలది ఇది పెద్ద లాసని కొట్లాడడానికి కూడా ఎక్కడ ఆప్షన్ లేదు, ఒక ట్రిబ్యునలే ఉంది. ఆ ట్రిబ్యునల్ది కూడా ఎంత ఘోరం ఉందంటే ట్రిబ్యునల్లో కొట్లాడిన తర్వాత ఎన్ని రోజులని కాలపరిమితి లేదు, సంవత్సరాలు నడుస్తుంది. అయినాక ఒకవేళ ట్రిబ్యునల్లో కూడా వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది అనుకోండి, బాధితునికి అప్పీల్ ప్రొవిజనే లేదు. మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక ఇన్ని హక్కులు ఉన్నాయి అని మనం మాట్లాడుతున్నప్పుడు ఈ చట్టంలో అప్పీల్ లేకపోవడం, ట్రిబ్యునల్ చెప్పింది ఫైనల్ అనేది ఎంతవరకు న్యాయం ఆలోచించండి. చాలా స్ట్రేంజ్ అండి. అయిన తర్వాత ఒక్కటి ఏంటంటే హైకోర్ట్స్ కూడా ఏం చేస్తున్నాయంటే ఇట్లా అప్పీల్ లేదు కాబట్టి అని రివిజన్ తీసుకుంటున్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే హైకోర్టు రివిజన్ తీసుకున్నప్పుడు దాని పరిమితులు తక్కువ ఉంటాయి, అప్పీల్ చూస్తే ఎక్కువ పరిమితి. అప్పలేంటి కోర్టుకు పవర్స్ ఎక్కువ ఉంటాయి, రివిజనల్ కోర్టుకి తక్కువ ఉంటాయి. అప్పలేట్ కోర్టు అయితే ప్రతి ఒక్కరిని అడగవచ్చు ఎట్లా వచ్చింది ఏందన్న, కాబట్టి ఆ విధంగా కూడా బాధితులకు అన్యాయమే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఒకటి సర్వేయర్ కమిషనర్ పెట్టుకొని చాలా వరకు నోటిఫై చేసుకున్నాం. తర్వాత వక్ఫ్ బోర్డే దానంతలో అదే వక్ఫ్ బోర్డే ఇప్పుడు ఒక మాఫియా లాగా చేసుకొని ఎవరైనా అప్లికేషన్ పెట్టినా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసింది, ఏది వక్ఫ్గా ప్రాపర్టీ డిక్లేర్ చేసింది, సుమోటోగా బోర్డు డైరెక్ట్ చేయొచ్చు కాబట్టి ఎంతో ప్రాపర్టీస్ తీసుకున్నారు. అయిన తర్వాత ఇంకొక గౌరవమైన విషయం ఏంటంటే 1947లో మనకు ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత విభజన అయింది కదా మనకు, బెంగాల్ విభజన, భారతదేశము పాకిస్తాన్గా విడిపోయినప్పుడు సరే తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అది అనుకున్నా కూడా ఈ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే పాకిస్తాన్కి వెళ్ళిరో హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా సరే
ఆ ప్రాపర్టీస్ అన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అవి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఉంటే ఒక గార్డియన్ లాగా కస్టోడియన్ లాగా అపాయింట్ చేసింది ఎవాక్యూ ప్రాపర్టీస్ యాక్ట్ అని ఒకటి 1950లో ఒకటి గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ వక్ఫ్ యాక్ట్ 1995 ఏం చెప్తుందంటే ఎవరైతే వేరే దేశానికి వెళ్ళిరో, ఇప్పుడు ఈ దేశం నుంచి వదిలేసి వెళ్ళిరో వాళ్ళ ప్రాపర్టీస్ మేము వక్ఫ్కి ఇచ్చినాము అని ఎవరైనా అప్లికేషన్ పెట్టినా ఆ ప్రాపర్టీస్ అన్ని వక్ఫ్ ప్రాపర్టీసే. ఈ చట్టం అట్లా చెప్తుంది. ఇప్పుడు ఈ దేశం నుంచి వెళ్ళిపోయిన ఆయన ఒక 100 ఎకరాలు ఇక్కడ ఉందనుకోండి, ఉదాహరణ నిజాం వారసులు ఉన్నారు, లేకపోతే ఇంకోరు ఉన్నారు, వెళ్ళిపోయారు అనుకో, వాళ్ళు అక్కడే ఉంటారు, ఇక్కడ ఏం తెలియదు, వాళ్ళు మాకు ఇచ్చేసారని ఒకరు తీసుకొచ్చి చెప్పేస్తే అయిపోయి వక్ఫ్ ప్రాపర్టీ. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఈ దేశం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు విభజనప్పుడు వెళ్ళిపోయిన ప్రాపర్టీస్ కూడా వీళ్ళంతా ఇట్లా కబ్జా పెట్టేసి కనీసం వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి చేయాలి, అట్లా ప్రొసీజర్ ఏం లేదు. అట్లా సుమారు ఎంత ఉంటుందంటారు? ఇప్పుడు లెక్కలను బట్టి చూసిందంటే వక్ఫ్ ప్రాపర్టీ 3 లక్షల వరకు 3 లక్షల ఎకరాల వరకు భారతదేశంలో ముందుంటే ఈ చట్టం 1995 చట్టం తెచ్చిన తర్వాత 9 లక్షల ఎకరాల భూమి ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీ. భారతదేశంలో ఎక్కువ భూమి ఉన్నది ఆర్మీకి, ఎక్కువ భూమి ఉంది, తర్వాత రైల్వేస్కి ఉంది, తర్వాత వక్ఫే. అసలు మైనార్టీలు ఉన్నారు, తినడానికి తిండి లేదు, మేము పేదరికంలో ఉంటున్నామని చెప్పి రాజకీయ నాయకులు మన వక్ఫ్ ప్రాపర్టీ 9 లక్షల ఆస్తి ఎట్లా వచ్చింది, ఎవరు ఇచ్చారు? దీంట్లో వరకు చూస్తుంటే చాలా వరకు గవర్నమెంట్ ప్రాపర్టీసే చాలా వరకు కబ్జా అయినాయి. తర్వాత నాన్ ముస్లిమ్స్ చాలా వరకు కబ్జా అయినాయి. తర్వాత ముస్లింలలో కూడా పేదవాళ్ళ ముస్లింలు కూడా చాలా వరకు కబ్జా అయినాయి. మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చాలా వరకు దీని మీద వచ్చినాయి, మీరు ఇంత అన్యాయంగా ఉంటే ఎట్లా అయిందని. కానీ సుప్రీంకోర్టు అయినా చట్టాన్ని లోబడే చేయాలి, చట్టం ఉంది 1995, కాబట్టి ఏం చేయలేకపోయింది. దాంట్లో సుప్రీంకోర్టు వరకు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళిన చాలా కేసెస్లో కూడా బాధితులు ముస్లింసే. ఈ 1995 చట్టం ప్రకారము ఒక మాఫియాలాగా క్రియేట్ చేయబడి ఈ వక్ఫ్ చట్టాన్ని ఆసరాగా తీసుకొని ఈ బోర్డు మెంబర్లు, రాజకీయ నాయకులు, ఎవరైతే ఈ మత ఛాందసవాదులు వాళ్ళు ప్రాపర్టీస్ పెంచుకున్నారు, దాన్ని మేనేజ్మెంట్ వక్ఫ్ బోర్డే చేస్తారు. ఆ మేనేజ్మెంట్లో వాళ్ళు బాగా చేస్తారు. ఉదాహరణకు ఒక ప్రాపర్టీలో ఒక బిల్డింగ్ వక్ఫ్ బోర్డుగా చేశారు, ఆ ప్రాపర్టీలో లీజ్కి అక్కడ మార్కెట్ వాల్యూ 1 లక్ష రూపాయలు నెలకు వస్తుంది, ఆదాయం 10,000 చూపిస్తారు. ఓకే, అట్లా ఎన్నో రకం. ఇప్పుడు ల్యాండ్ ఉంది, ల్యాండ్ లీజుకి ఇస్తారు, అక్కడ లీజు నిజానికి మార్కెట్ వాల్యూ వేరే ఉంటుంది, ఇక్కడ వీళ్ళు తక్కువ. అంటే వాటిని ఆడిటింగ్ కానీ చెకింగ్ లేక చేయడానికి ఛాన్సెస్ ఉంటా. అంటే ఆ దాంట్లో ఆడిటింగ్ అవన్నీ చేయాలి, కానీ ఆడిటింగ్ దాంట్లో మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉందో అంతే ఉన్నదని చెప్తారు, కానీ అంతకన్నా ఎక్కువనే ఉంటుంది బయట. కాబట్టి నిజానికి పోనీ ఆ వక్ఫ్ యాక్ట్ నుంచి ఎవరికన్నా పేదలకు ఏమైనా ఇచ్చిరా, ఏమైనా సేవా కార్యక్రమాలు చేసిరా అంటే అది కూడా లేదు. పోనీ ఒకవేళ నిజంగా సేవ చేసిరా అనుకో, చేయనియండి, ఎవరైనా ముస్లిం 1000 ఎకరాలు ఇవ్వని మనకేమి అబ్జెక్షన్ లేదు కదా, కానీ గవర్నమెంట్ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులను కబ్జా చేయడం ఏంది? ఇది సమస్య, ఇది సమస్య. కోర్ లెవెల్లో ఎవరు ఉంటారంటారు ఈ బోర్డులో? కోర్ లెవెల్లో అసలు ఎవరు ఉంటారు? ఆ వక్ఫ్ బోర్డులో చైర్పర్సన్ అని గవర్నమెంట్ నామినీ ఉంటారు. ఓకే, తర్వాత ఎమ్మెల్యే, ముస్లిం ఎమ్మెల్యే, ముస్లిం ఎంపీ, మన స్టేట్ నుంచి ఎన్నికైన ఎంపీ, తర్వాత ముస్లిం సంబంధించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు 2 అట్లా వాళ్ళే ఉంటారు. అంటే ఒకవేళ హిందువులకి అందులో ఉన్న హిందువులకి 1995 చట్టం ప్రకారం స్థానం ఏం లేదు హిందువులకి. తర్వాత ఈ సెక్రటరీ వాళ్ళు గవర్నమెంట్ జాయింట్ డైరెక్టర్ సెక్రటరీ లెవెల్లో వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటారు. అంటే ఇప్పుడు మన డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్లో మనం ఏం చేస్తుంటే ఎక్స్ అఫిషియో అని చెప్పేసి మనం ఒక లైక్ తీసుకుంటున్నాం కదా, వాళ్ళని కూడా దాంట్లో ఎక్స్ అఫిషియో అన్నట్టు ఏం లేదు. కానీ ఈయన గవర్నమెంట్ ఈ అడ్మినిస్ట్రేషన్ వర్క్ సంబంధించి మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీ జాయింట్ సెక్రటరీ చట్టంలో జాయింట్ సెక్రటరీ అధికారికి తగ్గకుండా ఆయన అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో చూసుకోవాలి, అంటే లైక్ కోఆప్షన్ మెంబర్ లాగా. కోఆప్షన్ మెంబర్. కానీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్కి ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఈ వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి అధికారాలు ఉన్నాయి? ఇప్పుడు ఎవరైనా అప్లికేషన్ పెడితే రిజిస్ట్రేషన్ వక్ఫ్ బోర్డుకే, ఈయన అబ్జెక్షన్ చేయడానికి ఈయన ఫైనల్ ఏం లేదు. ఇప్పుడు ఒకటి సర్వేయర్ని అడ్డం పెట్టి ఈ ప్రాపర్టీని గెయిన్ చేయొచ్చు ఈ యాక్ట్ ప్రకారము, తర్వాత బోర్డు డైరెక్ట్గా గెయిన్ చేయొచ్చు, తర్వాత ఈ ఎవాక్యూ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే విభజనప్పుడు ప్రాపర్టీస్ వదిలేసిపోయారో అవన్నీ కూడా వక్ఫ్ అని చెప్పి కూడా వీళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ మనకు 1908లో రిజిస్ట్రేషన్ యాక్ట్ చట్టంలో అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు, చట్టం తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏంటంటే 100 రూపాయల ఏదైనా ఆస్తి విలువ 100 రూపాయలు దాటిందంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాల్సింది. ఈ దాంట్లో ఏంటంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, కనీసం వక్ఫ్ డీడ్ కూడా అవసరం లేదు. వక్ఫ్ డీడ్ ఉంటే ఓకే, లేకపోయినా సరే. అంటే ఉదాహరణకి మీకు చెప్తున్నాను, ఇప్పుడు పలానా ఒక 100 ఎకరాల ఆ ఉన్నాడు, ఆయన చనిపోయాడు, ఆయన 50 ఎకరాలు మాకు వక్ఫ్కి రాసిచ్చిండు అని ఎవరో ఒకరు అప్లికేషన్ పెట్టినా సరే, లేకపోతే బోర్డే డైరెక్ట్ 50 ఎకరాలు రాసిచ్చిందని చెప్పి రాసుకోవచ్చు. అప్పుడు ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా దాన్ని సవాల్ చేసే అవకాశం లేదంటారా? సవాల్ చేసే పరిస్థితి ఉండాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి, అవన్నీ చేస్తే ఓకే. అది సవాల్ చేయాలంటే ఏంది, మళ్ళీ ట్రిబ్యునల్ ఫైనల్. తర్వాత ఇంకోటి చట్టం కూడా ట్రిబ్యునల్ అయినా చట్టాన్ని మించిపోదు కదా, మాకు అప్పట్లో రాసిచ్చిండండి మేమే కబ్జాలు ఉన్నాము అని అంటే అంతే. అయితే ఇప్పుడు ఇది 1995 చట్టం ప్రకారం ఈ రకంగా ఒక వక్ఫ్ని ఒక మాఫియా లాగా క్రియేట్ చేయడం జరిగింది. ఈ దానివల్ల ఎవరైతే ఈ ముస్లింలకు సంబంధించి ఎవరైనా లీడర్లు ఉన్నారో లేకపోతే ఆ బోర్డు మెంబర్లు ఉన్నారో వాళ్ళే లాభపడ్డారు, కానీ నిజానికి సాధారణ ముస్లింలకు కూడా ఎలాంటి లాభం ఈ యాక్ట్ వల్ల కాలేదు. అందుకు
ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇది అన్యాయంగా ఒక వర్గం వారు పేరు చెప్పి ఇదంతా అన్యాయంగా గవర్నమెంట్ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు కూడా దోచుకుంటున్నారు కాబట్టి దాన్ని సవరణలు చేయాలనే ఉద్దేశంతో 2024లో ఈ అమెండ్మెంట్ బిల్లుని తీసుకురావడం జరిగింది. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ ప్రవేశపెట్టడంలో ఆ రోజు కనీసం చర్చ కూడా రానివ్వలేదు ప్రతిపక్షాలు. చింపేశారు పత్రాలు, లేకపోతే ఇది మొత్తం గవర్నమెంట్ తీసేసుకుంటుంది, లేకపోతే హిందూ ముస్లిం మధ్య గొడవ అవుతుంది, ఇది మరో విభజనకు దారి తీస్తుంది. ఈ ముస్లిం నాయకులు ఉన్నారు కదా, వాళ్ళంతా ఏదో అసలు ఉన్న విషయం ఒకటి ఉంటే వాళ్ళు తప్పుదారి పట్టిస్తారు. అందుకు ప్రభుత్వం ఏం చేసిందంటే సరే మీరు ఏం కావాలని అంటే సరే చర్చలు జరగాలంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒకటిని జేపీసీని అపాయింట్ చేసింది. దాన్ని ఆ కమిటీలో 22 మంది మెంబర్లు ఉండే, వాళ్ళంతా ఆ మెంబర్లందరూ చర్చించి చేసి ఫైనల్గా బిల్లు దాని రిపోర్ట్ కూడా మొన్న ఫిబ్రవరిలోనే స్పీకర్ గారికి, లోక్సభ స్పీకర్ గారు కూడా ఇవ్వడమే. ఆ దాంట్లో కూడా సవరణలు కూడా 44 సవరణలు చేయబడ్డాయి. ఆ 44 సవరణలు కూడా ఏం సవరణలు చేశారు ఏందనేది ఇప్పుడు బిల్లు పెడితే తెలుస్తుంది. మేబీ త్వరలోనే ఈ బిల్లు కార్యరూపం దాల్చి పార్లమెంట్లో పెట్టి ఆ చట్టంలాగా రావాలని మనందరం కోరుకుంటే అది తొందరనే చట్టం, ఒకవేళ చట్ట రూపంలో అది సవరణలు జరిగితే మాత్రం అది భారతదేశానికి కూడా మంచిది. ఓకే, ఇప్పుడు అదేవిధంగా సమరసింహారెడ్డి గారు, ఇప్పుడు మీరు ఒక అడ్వకేట్గా మరి ఇట్లాంటి బాధితులుగా మారిన ఎవరైనా విక్టిమ్స్ ఉంటాయి, ఐ మీన్ వారికి ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? ఇప్పుడు పార్లమెంటులో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్మెంట్ బిల్, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 ప్రవేశపెట్టిందని మనం మాట్లాడుకున్నాం. దాంట్లో ముఖ్యంగా ఏమి అమెండ్మెంట్ చేద్దాం, ఏమి సవరణలు చేద్దాం అన్నది ఒకసారి ఏం సవరణలు చేద్దాం అనుకుంటే మనం డిస్కస్ చేస్తే అందులో ముస్లింలకు నష్టం జరిగేటట్టు వాళ్ళ ప్రాపర్టీస్ తీసుకునేటట్టు అయితే ఎక్కడేం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ సవరణల చట్టానికి సంబంధించి కొన్ని నేను చెప్తాను. దీంట్లో ఏముందంటే ఎవరైతే 2013లో మనము 1995 తర్వాత 2013లో కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఒక అమెండ్మెంట్ చేసింది. ఏమనుందంటే వక్ఫ్కి సంబంధించి అది ముస్లింలు వాళ్ళ మతాచారాల ప్రకారం కొంత ప్రాపర్టీ ఇవ్వాలి ప్రజల కోసము సేవ కోసం కాబట్టి ఇచ్చుకున్నారు, అది మనకు సంబంధం లేదు, చేసుకున్నారు కదా. ముందు నుంచి కూడా ఉన్న చట్టం ప్రకారం ఈవెన్ 1923 కానీ 1995 చట్టం ప్రకారం కూడా ముస్లింసే వక్ఫ్ ఇవ్వాలని ఉంది. 2013లో ఏం చేశారంటే వక్ఫ్ అన్నది ముస్లింలకు కాదు ఎవరైనా ఇవ్వచ్చు అని. ఓకే, అది ఎవరైనా ఇవ్వచ్చు అన్న దాంట్లో ఏమైందంటే ఇన్ని రోజులు ముస్లింలకు సంబంధించి చేసిన వాళ్ళు ఇప్పుడు ఏమైందంటే నాన్ ముస్లిమ్స్ కూడా పలానా ఆయన మాకు రాసిచ్చిండని చెప్పి ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవచ్చు 2013 నుంచి. అదృష్టం ఏంటంటే 2013 తర్వాత గవర్నమెంట్ మారింది కాబట్టి అంతగానో పెద్ద అన్యాయం జరగలేదు. కానీ ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీ వాళ్ళకి సంబంధించి ఉంది, వాళ్ళు ఇచ్చుకొని నాన్ ముస్లిమ్స్ కూడా ఇవ్వచ్చు అని పెట్టడము, పోనీ పెట్టిరంటే ఓ ప్రొవిజన్ ఉండాలి, తర్వాత ఆయనకు ఆస్తుందా లేదా, ఆయన టైటిల్ ఏముంది, తర్వాత ఏ విధంగా చేసిండు అవన్నీ ఉండాలి కదా. 1995 చట్టంలో అవేమీ లేవు. కాబట్టి ఇప్పుడు 2013లో ఓన్లీ నాన్ ముస్లిమ్స్ ఎవరైనా కూడా ఇవ్వచ్చు అని 2013లో అమెండ్మెంట్ చేశారు. తర్వాత ఇంకొకటి ఏం చేశారంటే 2013లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ సర్వేకి సంబంధించి చేయాలి అని చెప్పాను కదా, సర్వే కమిషనర్ చేసే సర్వేకి సంబంధించి ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పి వక్ఫ్ బోర్డు డబ్బులు ఉన్నాయి, వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించి మెయింటెనెన్స్ డబ్బులు వస్తాయి, వాళ్ళ అవసరం పెట్టడం, వాళ్ళు సర్వే చేసుకోవాలి, వాళ్ళు డబ్బులు చేయాలి కదా. ఇప్పుడు అదే ప్రైవేట్ వ్యక్తులు ఒక నిరుపేద ఒక ఎకరా కొన్నాడు అని అంటే సర్వే చేయమంటే ఫ్రీగా చేస్తుందా గవర్నమెంట్? పైసలు కట్టేంత వరకు చేయదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేస్తుందా? రిజిస్ట్రేషన్ ఖర్చులు తీసుకోకుండా చేయదు. అదే వక్ఫ్ ప్రాపర్టీని మాత్రము ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ ఫ్రీగా సర్వే చేయాలి, అది ప్రభుత్వమే భరించాలి. ఈ విధంగా అమెండ్మెంట్ చేశారు. తర్వాత ఇంకొక ఘోరం ఏంటంటే సర్వే కమిషనరు ఎప్పుడైనా సర్వే కమిషనర్ అనే కాకుండా ఇప్పుడు సర్వే కమిషనర్ కూడా ఏం చేశారంటే 95 చట్టంలోనే కమిషనర్ మీద ఏదైనా అలిగేషన్స్ వచ్చినాయి, సేమ్ ఇప్పుడు కమిషనర్ పోవాలి సర్వే చేయాలి, అది లిస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చేసాలి ఈ వక్ఫ్ ప్రాపర్టీ అని. ఎవరైనా ఇప్పుడు ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగానే పలానా ఆస్తిని వక్ఫ్ ప్రాపర్టీగా లిస్టులో పంపించిందని మనం ఏమైనా ఆయన మీద కంప్లైంట్ చేసినా కూడా చేసే హక్కు కూడా లేదు 1995. ఇంకొకటి 2013లో ఏం చేశారంటే ఏదైనా ట్రిబ్యునల్ ఫైనల్గా ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని డిక్లేర్ చేసిన తర్వాత ఆ ప్రాపర్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి పంపేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. ఒకవేళ నిజానికి అందులో బాధితుడు ఉన్నాడు, ఆయనది జెన్యూన్, కానీ ట్రిబ్యునల్లో ఓడిపోయాడు, ఆయన వేరే ఏదైనా ఆప్షన్ చూస్తాడేమో, రివిజన్ వేసుకుంటాడో ఏదైనా వేసుకుంటాడేమో, అప్పటి వరకు కూడా ఆగొద్దు. ఒకవేళ ఆయనను ప్రాపర్టీ నుంచి బయటికి పంపించి వక్ఫ్కి ఇవ్వకపోతే ఏ అధికారి ఉందో ఆ అధికారి శిక్షార్హుడు 2013లో. అంటే ఇప్పుడు అధికారులు జాబ్ వదిలేసి అయితే ఎవరు న్యాయం చేయరు కదా, కాబట్టి నాదేముందండి అని చెప్పి అందరినీ డిస్పోజ్ చేసి మరి తిరిగి వక్ఫ్కు ఇవ్వాల్సిన పరిస్థితి 2013లో అంత అమెండ్ చేశారు. అయితే ఇప్పుడు 2024లో ఏం చేశారంటే సింపుల్ ఏదైనా ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేయాలి. ఇప్పుడు దీంట్లో వక్ఫ్లు ఏమన్నారంటే వక్ఫ్ చేసే అది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముందు టైటిల్ ఉండాలి, అంతే తప్ప అండి అది అడగడంలో. ఇప్పుడు నాకు ఎకరా ఉంటే నేను ఇవ్వాలి, నేను వేరే వాళ్ళది ఇస్తా అంటే కాదు కదా. కాబట్టి ముందు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి టైటిల్ ఉండాలి. టైటిల్ అంటే యాజమాన్య హక్కులు ఉండాలి, ట్రాన్స్ఫర్ చేసే హక్కులు ఉండాలి. అలాంటి వాళ్ళే
వక్ఫ్ ఇవ్వాలని ఉంది. ఇందులో అభ్యంతరం ఏముందండి? లేదు. తర్వాత ఇంకా ఏముందంటే ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే ఇవ్వాలి. ఆ ముస్లిమ్స్ కూడా కనీసం 5 సంవత్సరాలు ముస్లింలుగా ఉన్న వాళ్ళైతేనే ఇవ్వాలని ఉండదు. ఇందులో కూడా తప్పేం లేదు, ముస్లిమ్స్నే ఏమంటున్నారు, తప్పేం లేదు. ఇవి అమెండ్మెంట్స్ దాంట్లో. తర్వాత ఏదైతే ఈ సర్వే కమిషనర్ ఉన్నాడో, ఈ సర్వే కమిషనర్కి ఎలాంటి హోదా లేదు, ఎలాంటి క్వాలిఫికేషన్స్ లేకుండా సర్వే చేసిరు, లిస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళు నోటిఫై చేసుకోరు వక్ఫ్ ప్రాపర్టీ. కాబట్టి ఇప్పుడు కొత్త చట్టంలో ఏముందంటే సర్వే కమిషనర్ పవర్స్ అని తీసేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇచ్చారు. కొత్తగా డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇచ్చారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చేయాలి? ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం డిస్ట్రిక్ట్ కలెక్టర్ సర్వే చేసిన తర్వాత, సర్వే చేసేటప్పుడే ఎవరైనా ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు, బోర్డుకు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే, ఇంతకుముందు ఏముండే, బోర్డు ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా డైరెక్ట్ నోటిఫై చేయాల్సింది, రిజిస్టర్ చేయాల్సింది వక్ఫ్ ఉంది. ఇప్పుడు ఏముందంటే కొత్త చట్టం ప్రకారము ఎవరైనా వక్ఫ్ బోర్డు దగ్గర పోయి ఇది మాది వక్ఫ్ది, ఇది మీరు రిజిస్ట్రేషన్ చేయండి అని అంటే వక్ఫ్కు బోర్డుకు అధికారాలు తీసేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అప్లికేషన్ ఫామ్ పంపించాలి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చేయాలి? అక్కడ దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే ఉందో ఆ పొజిషన్ దగ్గరికి పోయి ఎంక్వైరీ చేయాలి. ముందు టైటిల్ చూడాలి, ఇది గవర్నమెంట్ ల్యాండా కాదా చూడాలి. ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయిందనుకోండి, ఇమీడియట్గా రికార్డ్స్లలో నుంచి కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే సరి చేయాలి, గవర్నమెంట్ ల్యాండ్ అని చేయాలి. ఒకవేళ ఆల్రెడీ వక్ఫ్ ప్రాపర్టీ అని వాళ్ళు డిక్లేర్ చేసుకున్నాం, అది క్యాన్సిల్ చేసి సవరణ కూడా చేయాలి కలెక్టర్. చేసి ఇది తప్పు ప్రాపర్టీ అండి, ఇది వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ఇది ప్రభుత్వ ఆస్తి లేకపోతే ప్రైవేట్ ఆస్తి అని చెప్పి మళ్ళీ ఈ రిపోర్టు బోర్డుకు పంపించాలని. ఆ బోర్డు వాళ్ళు గవర్నమెంట్కి పంపించాలి ఇట్లున్నదని. అప్పుడు గవర్నమెంట్ మళ్ళీ కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వాలి. ఇది చట్టం. ఇప్పుడు ఈ ప్రాసెస్ మీరు చెప్పిన 4-3 స్టెప్స్ ఉన్నాయి లాస్ట్లో. ఈ ప్రాసెస్ అంతా ఇదంతా పట్టడానికి, పూర్తి అవ్వడానికి ఒక 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా, లేదా ఏళ్ళకేళ్ళు పడుతుంది అంటారా? అంటే మేబీ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అన్నాడు జిల్లా పరిధిలో అన్ని అడ్మినిస్ట్రేషన్ వరకు ఆయనకే ఉంటుంది కాబట్టి కొంచెం టైం పట్టొచ్చు. ఏంటంటే ఒక 3 months 4 months పట్టొచ్చు. కానీ అంత లోపలైతే నష్టమైతే ఏముండదు. ఇప్పుడు పలానా వాళ్ళు ఇది నా ఆస్తి అని వక్ఫ్ ప్రాపర్టీ నాది అని క్లెయిమ్ చేసినప్పుడు దానికి సంబంధించి ఎంక్వైరీ చేయడంలో తప్పేం లేదు కదా. ఇంతకుముందు ఎంక్వైరీ లేదు, అధికారం లేదు కదా. కాబట్టి ఇది ఉన్నంత మంచిదే కదా. ఇప్పుడు ముందు సర్వే చేసి రిపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు కలెక్టర్కి ఇచ్చారు. కలెక్టర్ అంటే ఒక గౌరవమైన అధికారి, ఆయనకు ఉంటుంది. తర్వాత ఇంకోటి ఆయన కూడా పవర్స్ ఇచ్చారు. ఒకవేళ తప్పు అంటే ఆయన ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీ అని ఓకే, అది క్లియర్ నిజమైన వక్ఫ్ ప్రాపర్టీ అన్నారు అనుకోండి. ఆ వక్ఫ్ ప్రాపర్టీని ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళకు ఎవరికైతే రిఫర్ చేసి నోటిఫై చేయమని అంటే, వీళ్ళు ఎవరైతే తహసీల్దార్ కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఈ ముటేషన్ వక్ఫ్ పేరు మీద మార్చే కన్నా ముందు పేపర్ పబ్లికేషన్ ఇవ్వాలి, ప్రకటన ఇవ్వాలి. అది లోకల్ లాంగ్వేజ్లో ఒకటి, తర్వాత వేరే నేషనల్ లాంగ్వేజ్, ఇప్పుడు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అది ఆప్షన్. లోకల్ లాంగ్వేజ్లో కూడా ఒక పేపర్లో పబ్లికేషన్ ఇవ్వాలి. ఏమని, ఇది పలానా ఆస్తి అని డిక్లేర్ అయ్యింది, మేము మారుస్తున్నాం, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అప్పుడు పేపర్లో చూసుకొని ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకు అది అవకాశం ఉంటుంది కదా. పలానా ఆస్తి ఉన్నది, అది వక్ఫ్ అయింది, ఆయనకి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయేమో రావచ్చు కదా. కాబట్టి ఇది ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు అయితే వాళ్ళ ఆస్తి పోయి నోటిఫై అయ్యి కబ్జాకు వచ్చేంత వరకు కూడా బాధితులకు తెలియకపోతుండే, మరి దారుణం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కలెక్టర్కి పవర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా కబ్జాలు ఉన్నారంటే ఇమీడియట్గా గవర్నమెంట్కి రెస్పాన్సిబుల్ పర్సన్గా ఇన్ఫార్మ్ చేస్తారు. కాదండి ఇది వక్ఫ్ ప్రాపర్టీ కాదు, వేరే వాళ్ళు ఉన్నారని. ఒకవేళ అయినా కూడా మళ్ళీ అక్కడ మిస్ అయినా కూడా మళ్ళీ ముటేషన్లో మార్చేటప్పుడు అప్పుడు మళ్ళీ నోటీస్ పేపర్ పబ్లికేషన్ ఇస్తే కనీసం అప్పుడన్నా చూసుకొని చేయొచ్చు కదా. అయితే ఇంకోటి దీంట్లో ఏం చేశారంటే ఈ వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించి ఇంతకుముందు మనం అన్నాం కదా, డైరెక్ట్ బోర్డు వాళ్ళే సుమోటోగా తీసుకొని ఎక్కడ నుంచి అక్కడ వెళ్ళి వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసుకోవచ్చు అన్నాం కదా. ఈ కొత్త చట్టంలో వాళ్ళకి అధికారాలు తీసేశారు. ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీ ఏదన్నా వాళ్ళకి తెలిసింది, ఉదాహరణకు అది వక్ఫ్ ప్రాపర్టీ అని వాళ్ళు ఏం చేయాలి, అప్పుడు ఆ అప్లికేషన్ని కలెక్టర్కి పంపించాలి. ఆయన మళ్ళీ ఎంక్వైరీ చేసి నిజం ఉంటే చెప్తాడు. ఇందులో నష్టం ఏముంది, నిజంగా వక్ఫ్ ప్రాపర్టీ ఉన్నది అనుకో ఉంటుంది. తర్వాత ఇంతకుముందు దాంట్లో ఏముందంటే ఇంతకుముందు మనం చెప్పినప్పుడు నేను అన్నాను కదా, 1988 నుంచి కూడా ఏ డాక్యుమెంట్ మనము ట్రాన్స్ఫర్ కావాలన్నా కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించి ఎంత ఘోరం అంటే 50 ఏళ్ల కిందటో మా ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన 100 ఎకరాలు ఉంటుంది, నాకు ఇచ్చేసిండు, వక్ఫ్కి ఇచ్చిండు అని చెప్పి నేను అప్లికేషన్ పెట్టినా ఇంతకుముందు చేయాల్సిందే 95 చట్టం ప్రకారం. అసలు నిజానికి ఆ పెద్ద మనిషి ఎవరో ఉన్నాడు, ఆయనకు టైటిల్ ఉందా, ఆయన ఏమైనా డాక్యుమెంట్ రాసి ఇచ్చిండా, అవేం చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం అది కంపల్సరీ చూడాలి. కంపల్సరీ వక్ఫ్ ఇవ్వాలని వక్ఫ్ డీడ్ ఉంటేనే ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇంతకుముందు వక్ఫ్ డీడ్ లేదు. ఇప్పుడు ఈ దేశం నుంచి వెళ్ళిపోయినామన్నాం కదా ఆ ప్రాపర్టీ, వాళ్ళందరూ మాకు ఇచ్చేసిరు, వక్ఫ్కి ఇచ్చిరని అప్లికేషన్ పెట్టుకుంటే మార్చుకునేవాళ్ళు వక్ఫ్ ప్రాపర్టీగా. ఇప్పుడు ఏముంది, ఆయన దగ్గర నుంచి రాసి ఇచ్చినట్టు తేవాలి. పోనీ ఇప్పుడు ఆయనకి ఎంత హక్కులు ఉన్నాయి మళ్ళీ డిసైడ్ చేయాలి. ఇప్పుడు నేనంటే నాకు 1 ఎకరా ఉంది, నేను రాసిస్తాను, 100 ఎకరాలు నేను రాసిస్తా అంటే నాకు హక్కు ఉండాలి కదా. ఇంతకుముందు అట్లా ఏం లేకుండా ఇప్పుడు ఏముందంటే టైటిల్ కూడా ఉండాలి, ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి టైటిల్ ఉండాలి. తర్వాత వక్ఫ్ డీడ్ రాసిస్తేనే చెల్లుతుంది. ఇంతకుముందు ఓరల్గా ఇచ్చేసిండు, మా తాత ఇచ్చిండు, లేకపోతే ఆయన ఊర్లో పెద్ద మనిషి ఇచ్చిండు అని అట్లా చెప్పుకుంటుండే, ఆధారం ఏం లేకుండా వక్ఫ్ ప్రాపర్టీగా క్లెయిమ్ చేసుకోరు. ఇప్పుడు అట్లాంటివి చెల్లాయి.
ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీ మీరు న్యాయం కోసం ధర్మం కోసం మీ మతాల ప్రకారం ఉన్న సేవ చేయనికైనా చేసారు కదా, మరి అదే ధర్మంగా ఫాలో అయితే సరిపోతుంది కదా. ఈ చట్టం వల్ల ఎవరికి నష్టం? తర్వాత ఇంతకుముందు ఏముంటుండే, ట్రిబ్యునల్ ఆర్డర్ ఫైనల్ ఉంటుండే. ఈ ట్రిబ్యునల్ ఆర్డర్ నుంచి ఇప్పుడు అప్పీల్ ఛాన్స్ ఇచ్చింది, హైకోర్టులో అప్పీల్ ఫైల్ చేసుకోవచ్చు. తర్వాత ఇంతకుముందు ఎవాక్యుయేషన్ ప్రాపర్టీస్ అని అన్నాం కదా, ఏదో విభజనప్పుడు ఎవరైతే ప్రాపర్టీస్ వెళ్ళారో అవి వాళ్ళు మాకు ఇచ్చిర్రు అని చెప్పి క్లెయిమ్ చేసుకోరు కదా, ఇప్పుడు ఆ సెక్షన్ అనేది పూర్తిగా తొలగించారు. అది అవంతా ఇల్లీగల్. పోయినోడు మళ్ళీ రాసిచ్చిండని ఎక్కడ ప్రాపర్టీ రాసిచ్చిండు, మళ్ళీ రావాలి వాళ్ళు వచ్చి చెప్పాలి, అవన్నీ పాసిబుల్ కాదు కదా. కాబట్టి అవన్నీ అంటే ఈవెన్ వీళ్ళు కూడా ఎన్నో రిపోర్ట్లు కూడా వచ్చినాయి, ఇదంతా మిస్యూజ్ అవుతున్నది, గవర్నమెంట్ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ వక్ఫ్ క్లెయిమ్ చేసుకుంటుందన్న రిపోర్ట్లు కూడా వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు విభజన చట్టం అప్పుడు ఇక్కడ విభజన అయినప్పుడు ఇక్కడ ప్రాపర్టీస్ వదిలేసి వెళ్ళారు కదా, వాళ్ళు మళ్ళీ వక్ఫ్ ప్రాపర్టీస్గా ఆ ప్రాపర్టీస్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ అవకాశం లేదు ఈ చట్టం ప్రకారం, ఇప్పుడు కొత్తగా అమెండ్మెంట్ ప్రకారం. ఓకే, ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు ఈ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందా రాదా? వస్తుందండి అసలు. ఎందుకంటే ఇది ఏదైనా గవర్నమెంట్కి సంబంధించి ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గవర్నమెంట్ ఆఫీసర్, ఇప్పుడు ఆయన ఏమేం చేసిండు ఏంది అంతకుముందు లేదు. అంతకుముందు సరే ఇప్పుడు వక్ఫ్ బోర్డు కూడా గవర్నమెంట్ సంబంధించి ఆఫీసర్స్ ఉంటుండే, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నాడు, ఆయన ఏమేం చేసిండు ఏంది అని మనం అడగొచ్చు. సమాచార హక్కు చట్టం ప్రకారం కూడా ఈ ప్రాపర్టీ ఏం ప్రాపర్టీస్ మీరు నోటిఫై చేసిరు, మీకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, అవన్నీ మనము డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు అది కూడా అవకాశం ఉంది. తర్వాత ఇంకా ఈ దాంట్లో ఒకటి చాలా వరకు ఒక అపోహ సృష్టిస్తున్నారు. ఏమనంటే ఈ వక్ఫ్ ప్రాపర్టీలో ముస్లింలను తెస్తున్నారు, హిందువులను తెస్తున్నారు, ఇప్పుడు వేరే ఎండోమెంట్స్లలో హిందూ ఎండోమెంట్స్ సంబంధించి ముస్లింలను తెస్తారా, ఈ దాంట్లో హిందువులను తెస్తున్నారు, హిందువులు ఉండాలి అని. ఈ దాంట్లో కూడా ఏముందంటే మొత్తం ఇప్పుడు కొత్త చట్టం ప్రకారము మొత్తం 22 మంది ఇప్పుడు వక్ఫ్ బోర్డులో మెంబర్స్ అండి, 22 మంది ఉంటారు. 22 మందిలో 2 కంపల్సరీ ముస్లిమ్స్ ఉమెన్ ఉండాలి, కనీసం 2 నాన్ ముస్లిమ్స్ ఉండాలి. ఈ నాన్ ముస్లిమ్స్ కూడా ఎవరై ఉండొచ్చు అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, ఫైనాన్స్ సంబంధించి, ఆర్కిటెక్చర్ సంబంధించి, ఇవన్నీ నాలెడ్జ్కి సంబంధించి ఉంటాయి కదా. అలాంటి వాళ్ళలో కూడా హిందువులు ఉండొచ్చు కదా. ఇప్పుడు పలానా మంచి నాలెడ్జ్ ఉన్నాయని ఉన్నాడు, ఫైనాన్స్కి సంబంధించి, అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించి, లేకపోతే ఆర్కిటెక్చర్ సంబంధించి అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకోవడంలో నష్టం ఏం లేదు కదా. సో అది ఇందులో ప్రొవిజన్ పెట్టడం. తర్వాత ఇంకొకటి కూడా ఒకవేళ పెట్టినా కూడా ఏంటంటే వాళ్ళ పవర్స్ ఎక్కువ లేవు, వాళ్ళు చెప్పింది ఫైనల్ కాదు. ఉదాహరణకు ఇప్పుడు బీజేపీ వాళ్ళు, లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, లేకపోతే ఇంకొకరు హిందూ సంబంధించి ఆర్గనైజేషన్లో వాళ్ళని మెంబర్గా తీసుకోవాలని లేదు దీంట్లో. తర్వాత ఇంకోటి, హిందువులు అబ్జెక్షన్ చేసినంత మాత్రాన ఈ వక్ఫ్ బోర్డు మొత్తం పని చేయకుండా ఉండదు అన్నట్టు ప్రొవిజన్ కూడా లేదు. కానీ ఇంతకుముందు 1995 నుంచి ఇప్పటివరకు ఏ రకంగా అయితే ఆగడాలు జరిగినాయో దానికోసం సరి చేయడానికి పెట్టిరు అనుకోవాలి. కానీ మొత్తంగా చూస్తుంటే సమరసింహారెడ్డి గారు పాము చావట్లేదు, కర్ర పెరగట్లేదు, మరి ఎలా దీనికి ఎలా అంటారు? ఏం ఇది ఒకటి అదృశ్యం ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి ఇది ఇమీడియట్గా పాస్ అయితే యాక్ట్ లాగా కూడా వస్తుంది. కానీ ఒకటి ఈ సమస్య ఇప్పుడు మనము ఇప్పటివరకు ఈ వక్ఫ్ చట్టము 1995 చట్టం రావడం వల్ల ఏ విధంగా అన్యాయం జరిగిందనేది మనం డిస్కస్ చేసాం. దాన్ని ఏ విధంగా సరి చేస్తున్నారు ఇప్పుడు అనేది మనం డిస్కస్ చేసాం కదా. కానీ ఇది అమలులోకి రావడానికి మాత్రము ఒక ప్రభుత్వం అనుకుంటే మాత్రం కాదండి. ఎలా అంటారు? మీకు సరి ఏమంటారు కరెక్ట్ టైంలో మీరు క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే మీకు 2 ఉదాహరణలు చెప్తాను. సిఏఏ చట్టం 2019లో తీసుకొచ్చారండి. సిఏఏ చట్టం అన్నది ఒక 2 పేజీల చట్టం అండి. ఏమనుందంటే మన భారతదేశంలో చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు దేశాలలో ఒక 3 దేశాలలో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, తర్వాత పాకిస్తాన్, ఈ 3 దేశాలు మనకు బార్డర్ దేశాలు ఉన్నాయి. మిగతావి కూడా ఉన్నాయి, కానీ ఈ 3 దేశాలలో ఎవరైతే అక్కడ మైనారిటీస్గా ఉన్నారో వాళ్ళ మతం ఆధారంగా వాళ్ళ మీద దాడులు జరిగినాయో, అక్కడ బతకలేక మన ఇండియాకి వచ్చారో వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చారు మనం. అది చట్టం ఉద్దేశం. ఆ సిటిజన్ యాక్ట్ వల్ల ఎంతమందికి వచ్చిందంటే ఓవరాల్గా దేశం మొత్తంలో 30,000 మంది కూడా రాలేదండి. 150 కోట్లలో భారతదేశము ఇచ్చింది ఎంతమందికి అంటే ఒక 30,000 మందికి ఇచ్చారు. ఆ 30,000 మంది చాలా సంవత్సరాల నుంచి మన దేశంలో ఉంటూ ఒక బిచ్చగాళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు. ఎందుకంటే ఆశ్రయించారు కానీ మన దేశ పౌరులు కారు కదా వాళ్ళు. 1947 తర్వాత వచ్చారు వీళ్ళంతా. కాబట్టి వాళ్ళకు హక్కులు కల్పించాలన్న ఉద్దేశంతో వాళ్ళకు ఇంకొకటి పాకిస్తాన్ కానీ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కానీ లేకపోతే బంగ్లాదేశ్ ఒకప్పుడు మన భారతదేశంలో పార్ట్స్ కదా. 1947 తర్వాతనే దూరం అవి వెళ్ళినాయి. కాబట్టి అక్కడ మైనార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బతకలేక ఇక్కడికి వస్తే వాళ్ళకు సిటిజన్షిప్ ఇవ్వడం సింపుల్ చట్టం అంతే. ఎంతమందికి ఇస్తుంది? కోట్ల మందికి ఏమి ఇస్తలేదు, 30,000 మందికి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకు మళ్ళీ ఇంకోటి 2019లో చట్టం వచ్చింది కదా, పోనీ 2014 నుంచి వచ్చిన వాళ్ళందరికీ లేకపోతే ఇంకా ముందు కూడా వచ్చిన వాళ్ళందరికీ అని చట్టం లేదండి. 2013 December 31, 2013
అంతకన్నా ముందు వచ్చిన వాళ్ళకే చట్టం ఇచ్చింది. కానీ బయటికి ఏమైందండి, సిఏఏ గారికి సంబంధించి తెలిసిన ఎంతోమంది వామపక్షవాదులు అని ముస్లిం సంబంధించిన నాయకులు అని ఏమని పుకారు పెట్టారు, మొత్తము ఇది ముస్లింలకు అందరికీ దేశంలోనే ఉండనివ్వరు, పోయిన ముస్లింలకు అందరు దేశంలోనే ఉండదు, వాళ్ళ హక్కు పోతుంది, ఎంతో సృష్టించారు. ఇప్పుడు మనం చూసాం షాహీన్ బాగ్లో ఎన్ని రోజులు జరిగింది. నిజానికి చట్టం ఏం చెప్తుంది, అక్కడ ఏమైంది చూసాం. అంత పెద్ద చట్టం చేసి ఎంతో మత కలహాలు కూడా సృష్టించి ఎన్నో గొడవలనే. అవునా, ఏమైంది, ఎందుకని అయిందంటే అందులో చట్టం ఇది ఉందని ఏ సాధన పౌరునికి తెలియదు. అరే 30,000 మందికి ఇస్తారు, మీకేం నొప్పి, మీది చట్టం ప్రకారం ఏడవుతుంది మీ హక్కు అని ఎవరు అడగలేము. మనం సమాజము ఏమంటారు జాగృతం కాకుండా అడగకపోతే ఇలాంటివి వస్తాయి. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. వ్యవసాయ చట్టాలన్నీ 3 చట్టాలు తీసుకొచ్చారు, మీకు గుర్తుంది. భారతదేశం మొత్తం వ్యవసాయ చట్టం ఉంటే మరి ఇప్పుడు ఢిల్లీ అవన్నీ కలిపితే 29 రాష్ట్రాలు అనుకుంటే 29 రాష్ట్రాలల్లో కోట్ల మంది వ్యవసాయదారులు ఉంటే ఎక్కడ కూడా ఏమంటారు అబ్జెక్షన్ లేదు, లేకపోతే ధర్నాలు లేవు. ఎక్కడైనా ఒక్క ఢిల్లీలోనే. ఏ రాష్ట్రాలైనా 2 రాష్ట్రాలు ఏవేవి, పంజాబ్ హర్యానా. రైతులు ఏమైంది అక్కడ లేని గొడవలు. దాంట్లో టెర్రరిస్టులు వస్తున్నారు, వీళ్ళు ఖలిస్తాన్ ఉద్యమం సంబంధించి వాళ్ళు టెర్రరిస్టులు వస్తున్నారు, అది ఒక పెద్ద ఉద్యమం తీసుకొస్తారు, పేరు రైతులది. ఉద్యమం చేసే వాళ్ళంటే వెనకాల వామపక్ష వాళ్ళేమో వీళ్ళంతా అర్బన్ నక్సలైట్లు వీళ్ళంతా సపోర్ట్ చేయడం. ఏమైంది చివరికి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. 2 రాష్ట్రాలు వ్యవసాయదారులు వాళ్ళకి ఎందుకు చట్టం వచ్చిందో వాళ్ళకి పోనీ, వాళ్ళ పరిస్థితి వాళ్ళకి నష్టం అవుతుంది అనుకోండి, మరి మిగతా అన్ని రాష్ట్రాల్లో నష్టం కావాలి కదా. మిగతా అన్ని రాష్ట్రాల వాళ్ళు వ్యవసాయదారులు ముందుకొచ్చి ఉద్యమం చేయాలి కదా. ఎక్కడ జరిగింది అంటే నేనంటే మిగతా అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా మీరు చట్టం ఎందుకు తేవద్దని అడిగితే ఏమవుతుండే, ఆ 2 రాష్ట్రాల వాళ్ళ పరిస్థితి ఏమవుతుండే, ఊరుకుంటుండే. అంటే నిజము ఆ చట్టంలో ఉన్న మంచి గురించి బయటికి చెప్పలేకపోవడం అన్యాయం. కాబట్టి అదేమిటంటే ఇప్పుడు ఎవరైతే రోడ్డు మీదకి వస్తారో వాళ్ళ వర్షనే మీడియా కూడా చూపించడం వల్ల పెద్ద నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఈ చట్టం కూడా అమలులోకి రావాలన్నా, సక్సెస్ఫుల్గా చేయాలన్నా కూడా ఎవరైతే ఈ సమాజం ఉందో, ఈ చదువుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఈ గవర్నమెంట్కి సంబంధించి నాకు కన్సర్న్ ఉంది, సేమ్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, మేధావులు, జాతీయవాదులు ఎవరైతే అనుకున్నారో, ఈవెన్ ఏ పార్టీ అయినా సరే, ఈవెన్ ఇప్పుడు కమ్యూనిజం ఉన్నది, వామపక్షవాదులు ఉన్నారు, వాళ్ళ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ చట్టం 1995 వల్ల అన్యాయం జరగలేదు, వాళ్ళని ఆలోచించి మీరు చెప్పానండి, చెప్పరు, జరిగింది కాబట్టి మాట్లాడారు వాళ్ళు. నేనంటే ఇది అందరి మీద బాధ్యత. ఇప్పుడు ఈ అమలు చేయొద్దు, ఈ 2024 ఏదైతే అమెండ్మెంట్ ఉందో అది చట్టం రూపంలో రావద్దు, అది అమలు కావద్దు అని వాళ్ళు ఒక 100 మంది 1000 మంది రోడ్ల మీదకి వస్తే మిగతా సమాజం కూడా లక్షల మంది రోడ్డు మీదకి రావాలి. వచ్చి మనం చెప్పి ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనం కూడా కావాలని అడగడంలో తప్పలేదు కదండి. మనము సమాజము అన్ని గవర్నమెంట్ చూసుకుంటుంది, ఇది గవర్నమెంట్ ఇష్యూ కాదు, ఇది ప్రభుత్వ భూములకు సంబంధించిన ఇష్యూ, ప్రైవేట్ భూములకు సంబంధించిన ఇష్యూ, నిరుపేదలకు సంబంధించిన ఇష్యూ. ఈ ప్రభుత్వ భూమిని కానీ ఈ దేశాన్ని కూడా ఒక మతం పేరు మీద దోచుకోవడం కన్నా అన్యాయం ఏముంటుందండి. భారతదేశంలో ఇప్పుడు అందరికి సమాన హక్కులు, సమాన మతాలన్నీ సమానం అన్నాక ఒక మతం పేరు చెప్పి దోచుకోవడం తప్పు కదా. కాబట్టి మీరు అడిగారు కదా ఇది ఎప్పుడైతుంది ఏమైతుంది, చట్టం తొందరని ప్రభుత్వం చేస్తుందేమో, కానీ అమలు విషయంలో మాత్రము ప్రతి ఒక్క భారతీయుడు కూడా దీని గురించి తెలుసుకోవాలి, చర్చించాలి, అవసరం ఉంటే డిబేట్లు పెట్టాలి, పాల్గొనాలి, అవసరం ఉంటే రోడ్డు మీదకి కూడా వచ్చి దీనికి సానుకూలంగా ప్రతిస్పందించాలండి. అలా అయితేనే దీని ఫలితాలు మనకు అందుతాయి. ఓకే అండి, ఇప్పుడు మీలాంటి మరి యంగ్ అండ్ ఎనర్జెటిక్ అడ్వకేట్స్ కూడా మరి ప్రజల్లో మమేకం కావాలి, ప్రసార మాధ్యమాల్లో కూడా మీరు చర్చలు చేయాలి, బాగుంది. అయితే మీరిచ్చే మెసేజ్ ఏంటంటారు దీనికి సంబంధించి విక్టిమ్స్ కానీ? అంటే ఒకటే అండి, ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఏం చేసినంటే ముఖ్యంగా గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఇప్పటివరకు ఏదైతే వక్ఫ్ ప్రాపర్టీగా క్లెయిమ్ చేసుకోరో ఎలాంటి పత్రాలు లేకుండా వాటన్నింటిని కూడా క్యాన్సిల్ చేసేటట్టు ఈ చట్టం ప్రకారం ఉంది. కాబట్టి ఆ బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, చిత్తశుద్ధి మీద ఉంటుంది. అంతే. అంటే మీకు అది కూడా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ప్రభుత్వాల మీద ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ తెలంగాణలో ఒక 1000 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి వక్ఫ్ తీసుకుంది అంటారు. ఇప్పుడు ఈ చట్టం ప్రకారం అవి మళ్ళీ గవర్నమెంట్ ప్రాపర్టీస్గా ఐడెంటిఫై చేయాలి, నోటిఫై చేయాలి, మళ్ళీ తీసుకోవాలి, రెజ్యూమ్ చేసుకోవాలి. ఎవరు చేయాలండి? స్టేట్ గవర్నమెంట్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ చేయాలంటే ఆ చిత్తశుద్ధి ఉండాలి మీరు అన్నట్టు. అట్లా తర్వాత ఇంకొకటి ప్రైవేట్ ప్రాపర్టీ సంబంధించి ఎవరైతే వక్ఫ్ సంబంధించి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ట్రిబ్యునల్కి వెళ్ళి మళ్ళీ హైకోర్టుకు వెళ్ళొచ్చు. తర్వాత ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఎవరైతే వక్ఫ్ రాసిచ్చారో వాళ్ళకు ఓనర్షిప్ చూపించాలి వాళ్ళు, తర్వాత వక్ఫ్ డీడ్ చూపించాలి ఈ చట్టం ప్రకారం. కాబట్టి అవి లేకపోతే మాత్రం బాధితుడు ఈజీగా గెలుస్తాడు. ఇంతకుముందు బాధితునికి హక్కులు లేవు, ఉత్తగా వక్ఫ్ అయినా రాసిచ్చిండి అన్నా కూడా చెల్లుతుండే, ఇప్పుడు చెల్లదు. నోటి మాటతో చెప్పినా కూడా చెల్లుతుండే, ఇప్పుడు చెల్లదు. తర్వాత ఇచ్చేటోనికి ఓనర్షిప్ ఉండాలని లేదు ఇంతకుముందు, అదొక అన్యాయం. ఇప్పుడు నేనైనా ఇచ్చేయచ్చు వక్ఫ్కి, అట్లుండే. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఏంటంటే ఇచ్చేటోనికి ముందు ఓనర్షిప్ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు నాకు 1 ఎకరా ఉంటేనే నేను మీకు అమ్మగలుగుతా, దానం ఇవ్వగలుగుతా. నాకే లేదు పక్కలది 1000 ఎకరాలు ఇచ్చిన అంటే ఏమన్నా మీనింగ్ ఉందా? కాబట్టి ఇప్పుడు ఇచ్చే వ్యక్తికి ఓనర్షిప్ ఉండాలి, తర్వాత డీడ్ ఉండాలి, అవి 2 ఉండాలి. అవి లేకపోతే చెల్లదు. కాబట్టి బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది ఈ దాంట్లో.
ఇందులో చాలా వరకు ఏంటంటే ఫస్ట్ ఈ ఈ మధ్యలో అంటే కొంచెం అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయినా కూడా ఈ మధ్యలో మనము 2014 కన్నా ముందు ఒకలాగా 14 తర్వాత ఒకలా ఉంది. ఎందుకంటే అన్ని విషయాలు తెలుస్తున్నాయండి. చాలా విషయాలు మన మీద ఏ విధంగా కుట్రలు జరుగుతున్నాయి, దేశానికి వ్యతిరేకంగా కానీ హిందూ మతానికి వ్యతిరేకంగా. కాబట్టి మీరు కూడా చూస్తున్నారు ఎన్ని ఛానల్స్ వస్తున్నాయి కొత్త కొత్త ఈ సంబంధించి హిందువుల హక్కుల కోసం కానీ దేశానికి సంబంధించి మాట్లాడేవాళ్ళు. కానీ ఏమైందంటే దాంట్లో ఈ చర్చలు బాగా జరగలేకపోతున్నాయి. కాబట్టి ఎవరైతే ఇప్పుడు యూట్యూబర్స్ కానీ ఉన్నారో లేకపోతే ఎవరైతే ఈ సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇన్ని రోజులు వామపక్షాల చేతులు ఉండవు కాబట్టి వాళ్ళు ఇవన్నీ చెప్పరు. ఇప్పుడు కొత్త జనరేషన్ వస్తున్నారు, వాళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఈ వక్ఫ్ చట్టం గురించి తెలుసుకొని రెగ్యులర్గా డిబేట్లు పెట్టించడం, ప్రజలకు ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళను ఎవరైతే ఇప్పుడు యూట్యూబర్ ఛానల్స్ పెట్టుకొని చాలామంది చెప్తున్నారో వాళ్ళు ఏ రూపాయి ఆశించకుండా ఎలాంటి ఇన్కమ్ లేకుండా వాళ్ళు ఒక దేశం కోసం ధర్మం కోసం వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు, అది ఎంతో గొప్ప విషయం. కానీ వాళ్ళ మీదనే మరింత బాధ్యత ఉంది. ఎందుకంటే మెయిన్ మీడియా స్ట్రీమ్ మీడియా అన్నది చూపించదు. కాబట్టి మీ మీదనే బాధ్యత ఉంది. వాళ్ళే ఎక్కువ డిబేట్స్ పెట్టాలి. తర్వాత ఎవరైతే ఈ సోషల్ యాక్టివిటీస్ చేస్తారో ఈ సోషల్ వెల్ఫేర్ సంబంధించి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఎక్కువ మందికి డిబేట్స్ పెట్టి దీని మీద చర్చలు పెట్టి ప్రజలందరి వరకు ఈ చట్టాన్ని తీసుకుపోగలిగితే, అవసరం ఉంటే అందరూ సపోర్టుగా గుమిగూడగలిగితే, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు చేయమనన్నా మనము పోరాడి ఈ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏవైతే వక్ఫ్ క్లెయిమ్ చేసిందో అవన్నీ మళ్ళీ తిరిగి తీసుకోవచ్చు. ఓ చిన్న ఆఫ్ ది రికార్డ్ అండి. ఇప్పుడు ఒకవేళ మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధిగా ప్రవర్తించకపోతే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దీని మీద అజమాయిష్ చేసే అవకాశం ఉందా లేకపోతే ఉందంట? ఇది వక్ఫ్ చట్టం ఒకటి రూల్స్ సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది. కొత్త చట్టం ప్రకారము ప్రొసీజర్ ఏముంది, ఎట్లా చేయాలన్నది ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది. కానీ స్టేట్ గవర్నమెంట్ చేయకపోతే సెంట్రల్ గవర్నమెంటే తీసుకొని యాక్షన్ తీసుకోవడం అన్నది కొద్దిగా ఈ చట్టంలో లేదు. అది స్టేట్ గవర్నమెంట్స్కే వదిలేసేది, వాళ్ళపైనే బాధ్యత ఉంటుంది. కానీ మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్, మనకు రైట్ ఇన్ఫర్మేషన్ మీద ఏవేవి ప్రాపర్టీస్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి దీంట్లో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, బయటకు వస్తుంది. దాని మీద మీరు ఏం చేస్తున్నారని మనము ఒక సమాజంలో ఉన్న వ్యక్తులుగా మనము దాని మీద ఫైట్ చేస్తే ఫలితం ఉంటుందండి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్గా ఈ సబ్జెక్ట్లోకి వచ్చి స్టేట్ గవర్నమెంట్ చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ చేసేటట్టు ఈ చట్టంలో లేదండి. సమాజం పైన ఉంది, చదువుకున్న వాళ్ళ మీద, పౌరుల మీద ఉంది. ఈ చట్టాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవాల్సింది. ఈ చట్టాన్ని కూడా నేను మరొకసారి చెప్తున్నది ఏంటంటే ఈ చట్టం 1995 ప్రకారం కూడా ముస్లింలు అందరికీ ఏదో ఇవ్వాలని కాదు. ఎవరైతే వారి నాయకులు ఉన్నారో వాళ్ళను సంతృప్తి పరచడం కోసం ఈ చట్టం తీసుకురాబడింది. దానివల్ల వాళ్ళే లాభపడ్డారు. సాధారణ ముస్లింకు ఈ చట్టం వల్ల లాభం వచ్చిందని నేను అనుకోవట్లేదు. నాకు తెలిసిన కాడికి కూడా మీరైనా మీరు చేసుకోండి, విచారణ ఎంక్వైరీ చేసినా కూడా తెలుస్తుంది అంటే సాధారణ ముస్లిం ఈ చట్టం వల్ల పెద్ద లాభపడింది అయితే లేదు. కానీ ఉదాహరణ ఏమిటంటే గవర్నమెంట్ ప్రాపర్టీని క్లెయిమ్ చేసుకోవడం ఒకటి, అదొక తప్పు అయితే, ప్రైవేట్ ప్రాపర్టీస్ని క్లెయిమ్ చేసుకోవడం అదే తప్పు అయితే, ఇప్పుడు మిగతా మతాలను రెచ్చగొట్టడమే కదండి. ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీస్ వాళ్ళు ఒక 100 ఎకరాలు చేసుకున్నారంటే హిందూ సమాజం 80% ఉన్నారు, 70% ఉన్నారు, మేము కూడా చేసుకోవాలని రెచ్చగొట్టినట్టే. క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళని కూడా మాతో వచ్చినంత మేము కూడా తీసుకోవాలి కదా అని రెచ్చగొట్టినట్టే కదా. మరి అందరు సమానం అన్నప్పుడు ఇలాంటి చట్టాలు ఉండదు కదా. కాబట్టి ఈ చట్టం వల్ల ఎవరికి నష్టం లేదు. ఇంతకుముందు జరిగిన తప్పులు ఉంటే సవరణలు చేస్తారు. ఇప్పటి నుంచి ఎవరైతే ఓనర్ ఉన్నారో, ముస్లిం ఓనర్ ఎవరున్నారో ఆయన వక్ఫ్ డీడ్ రాసి ఇచ్చేస్తే అది వక్ఫ్ ప్రాపర్టీ అయితే ఇందులో నష్టమే లేదు. కాబట్టి ముస్లిం సమాజం కూడా చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు, మేధావులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించి ఈ అపోహలకు ఏదైనా ఈ అపోహలను తొలగించాల్సిన బాధ్యత వాళ్ళపైన కూడా ఉంది. తర్వాత ఈ మత ఛాందసాదులు ఎవరైతే ఉన్నారో వక్ఫ్ ప్రాపర్టీ వల్ల ముస్లింలకు హక్కులు పోతున్నాయని గొడవలు పెట్టడము లేకపోతే ఏదో డిబేట్లు పెట్టి దాడి చేయడం అలాంటివి చేస్తే ముస్లిం సమాజం కూడా అందుకు అందరు సంఘటితమై మనం కూడా ప్రతిస్పందించి చట్టం ప్రకారం మనం కూడా ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మన హిందువుల పైన కూడా ఉంది. హిందువుల పైన, క్రిస్టియన్ల పైన, జైనులు, బౌద్ధులు అందరి పైన ఉన్నది. ఎందుకంటే ఈ వక్ఫ్ చట్టం 1995 ప్రకారం అన్ని మతస్థులు కూడా నష్టపోయారు. అదే చట్టాలు అనేవి అందరూ చుట్టాలే కదా. అదే. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరి మొత్తంగా చూసినట్లయితే సమరసింహారెడ్డి గారు మరి అడ్వకేట్ తమ యొక్క పరిశీలనను, తన యొక్క అవగాహనను చెప్పడం జరిగింది. మరి చట్టాలు అనేవి ఏ స్థాయిలో పనిచేస్తాయి అన్నది తెలుసుకోవడానికంటే ముందు చట్టం యొక్క పూర్వపరాలు, అందులో లోపల ఉన్న అంశాలు, లోపభూయిష్టంగా ఉన్న అంశాలు, మరి ఎవరికి అవి లబ్ధి చేకూరుస్తాయి, ఎవరికి నష్టం చేకూరుస్తాయి అన్నది కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తేనే తెలుస్తుంది. సో నేటి యువత కానీ, నాటి సీనియర్లు కానీ చట్టంలో ఉండే పూర్తి స్థాయిలో ఉండే సమగ్రమైన అంశాలను బహిరంగంగా చర్చిస్తేనే, లేకపోతే ప్రసార మాధ్యమాల్లో చర్చిస్తేనే అవి 10 మందికి తెలిసే అవకాశం ఉంటుంది. అటువంటి చర్చలు బహిరంగంగా కొనసాగాలి. చట్టాల గురించి పూర్తి స్థాయిలో అందరూ కూడా అవగాహన జరగాలి అంటూనే మరి వక్ఫ్ బోర్డుకి సంబంధించి, వక్ఫ్ చట్టాలకు సంబంధించిన తన యొక్క అభిప్రాయాలను, తన యొక్క పరిశీలనను అందజేయడం జరిగింది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.